సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్, బ్లాక్ బస్టర్. సంక్రాంతికి బొమ్మ అదిరిపోయింది అంతే. ఇంత ముందు సినిమాలోనే ఓన్లీ జోక్స్ ఏ ఉన్నాయి అంటారు, మరి ఏమైనా మ్యాటర్ ఉందా లేదా సేమ్ అదేనా? సినిమా మీకు అంటే రొటీన్ గా అనిపించవచ్చు కానీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చిరంజీవి గారు ఏదైతే స్క్రీన్ ప్రెజెన్స్ ఉందో, వెంకీ వచ్చిన తర్వాత ఆ కామెడీ కానీ ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఎక్కడా తగ్గలేదు. అనిల్ రావుపూడి హిట్ కొట్టేశాడు అంతే. అంతే అంటారా? బొమ్మ బ్లాక్ బస్టర్. సంక్రాంతికి ఇదే ఇంకా. ఇప్పుడు రాజాసాబ్ మూవీ చూసారా అన్న? రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? రాజేసాబు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అది దాని పరంగా ఫీస్ట్ అయితే, మెగాస్టార్ ఫ్యాన్స్ కి సంక్రాంతికి ఇది విన్నర్ అంతే. ఇటు కొట్టినట్టే సార్ చిరంజీవి గారు బ్రహ్మాండంగా. సంక్రాంతికి మెగాస్టారే. థ్యాంక్ యూ అన్న. సూపర్ అన్న, సూపర్ ఇచ్చి ఆడేసాడు. మంచిగా అంతవరకు అయిందన్న. సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ పక్కా పక్కా 100%. సంక్రాంతికి మసాలా వచ్చేసింది. సూపర్. థ్యాంక్ యూ అన్న. హిట్ పక్కా బ్లాక్ బస్టర్. సూపర్ ఉంది. అయితే బాగుందన్న చెప్తున్నా కదా. నేను ఒకటే హింట్ ఇస్తున్నా, ఏ ఫ్యాన్స్ కైనా ఒకటే హింట్ ఇస్తున్నా, దయచేసి ఆన్లైన్ లో మాత్రం రివ్యూలు అసలు రాయకండి. చెప్తున్నా కదా, ఫస్ట్ థియేటర్ వచ్చి మీరు సినిమా చూడండి. ఏదైనా కూడా అడ్డమైన రివ్యూలు రాసి నెగిటివ్ స్ప్రెడ్ చేసి ప్రొడ్యూసర్లు మాత్రం చెడ్డ పేరు తీయకుండా మెయిన్ గా లాస్ చెప్తున్నా కదా, రివ్యూలు మాత్రం నెగిటివ్ రాయకండి. ఏదైనా సరే పాజిటివ్ రా చేసుకో. ఫస్ట్ థియేటర్ వచ్చి సినిమా చూడండి. సినిమా చూసి అప్పుడు ఏదైనా సరే రివ్యూ వేయండి. అడ్డమైన నెగిటివ్ రివ్యూలు ఇచ్చి ఈ సినిమా బాగాలేదు, ఆ సినిమా బాగాలేదు, ఆ సినిమా కంటే ఫస్ట్ ఒకవేళ మీకు చెప్తున్నా, ఏ ఫ్యాన్స్ కైనా కానీ ఏ ఆడియన్స్ కైనా కూడా చెప్తున్నా, మీకు అంత దమ్ముంటే ఫస్ట్ మీరు స్టోరీ రాయండి. స్టోరీ రాసి మొత్తం అన్ని హీరోలు నేర్చు చేయండి. మీకు నిజంగా ₹1 బడ్జెట్ ఉంటే పెట్టండి, గ్యారంటీ సినిమా వస్తారు అందరూ. స్టోరీ కంటెంట్ లేదు, లేదు అది లేదు, ఇది లేదు, ఇది కాదు, పద్ధతి కాదు, సిస్టమ్ అనేది కాదు. ఫస్ట్ మీకు దమ్ముంటే థియేటర్కి వచ్చి చూడండి, మొత్తం ఎండింగ్ క్లైమాక్స్ దాకా చూడండి. బాగాలేకపోతే అప్పుడు అడగండి. ఏదైనా కూడా నెగిటివ్ రివ్యూస్ అస్సలే ఇవ్వకండి ప్లీజ్. నీకు జల్ల పెడతా అంతే. బాగుంది సినిమా. అనిల్ రావుపూడి గారు దొరికేశారు, ఈసారి దొరికేశాడని చాలా మంది ట్రోలింగ్ చేశారు. 100% ఫిక్స్. కొట్టిన లింక్ బాగా కుదిరింది. సూపర్ ఉందన్నా. కొట్టినట్టేనా? కొట్టినట్టే. కాంబినేషన్ బాగున్నది. బాగుందన్న. నెక్స్ట్ ఫ్యామిలీతో రావాలి. సూపర్ 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 హిట్ అన్న. కొటేషన్ హిట్. అనిల్ రావుపూడి ప్లస్ మెగాస్టార్ విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఉంది, మామూలు నెక్స్ట్ లెవెల్. తుమ్ములు అయిపోయిన సినిమా మాత్రం హైలైట్ అన్న. బాగుందన్న. సూపర్ ఉంది. మెగాస్టార్ సరే చేసిన మాట. ఫ్యామిలీతో సింగిల్ వచ్చిన ఫ్యామిలీతో మళ్ళీ రావాలనుందా? వస్తాం. సూపర్ ఉంది. మినిమం 10 times మినిమం 10 times. అదిరిపోయింది సినిమా. సంక్రాంతి బ్లాక్ బస్టర్. బాస్ ఇస్ బ్యాక్ విత్ బ్యాంగ్. చాలా బాగుంది, చూడొచ్చు. వర్త్. సూపర్ సినిమా. సంక్రాంతి విన్నర్ మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావుపూడి దొరికాడంటే మీరెలా నమ్మారు రా? బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది. అన్ని సినిమాల లాగానే ఉందా లేకపోతే ఈ సినిమా ఏమైనా డిఫరెంట్ ఉందా? కొంచెం డిఫరెంట్ ఉంది. మంచి స్టోరీ ఫిల్మ్ పిల్లలకు బాగా నచ్చుతుంది. పిల్లలకు బాగా నచ్చిందా? బాగుంది. బాగుంది. ఫ్యామిలీ అనేది మంచిగా చూడొచ్చు. మరి మొత్తం ట్రోలింగ్ చేస్తారు అనిల్ రావుపూడి సార్ దొరుకుతాడని. బాగా సినిమా బాగుంది. ఆడియన్స్ చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారు.